ప్రభునామునకు గంత కలుగును గాక. కీర్తనలు 63వ కీర్తన 7వ చరణము. నీ రెక్కల చాటున శరణు చొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. దావీదు భక్తుడు చెప్పినటువంటి మాటలు ఇవి. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పుడు రచించిన కీర్తన అని మనం చూస్తున్నాం. శత్రువుల ద్వారా అరణ్యంలో, ఎడారిలో, కొండల్లో, లోయల్లో ఆయన దాగి ఉన్నప్పటికీ దేవుని రెక్కల చాటున శరణు చొచ్చి ఉన్నాడు గనుక అతను ఉత్సాహధ్వని చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు అతనికి సహాయకుడుగా ఉండి ఆ మేలు జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనం గమనిస్తే మలాకీ గ్రంథము 4వ వాక్యంలో, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్టు గంతులు వేయను అని రాయబడి ఉన్నది. ఈ నీతి సూర్యుడు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం గ్రహించుకొంచున్నాం. తను ఆశ్రయించి వారికి ఆయన రెక్కల చాటున శరణం కలుగు చేస్తాడని, ఎల్లప్పుడూ వారు ఉత్సాహధ్వని చేయగలుగుతారని కూడా మనం చూస్తున్నాం. 91వ కీర్తనలో అయితే మొదటి 2 చరణాల్లో మనం చూస్తే మోషే భక్తుడు మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తిని నీడన విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని యెహోవాని గురించి చెప్పుచున్నాను అని మనం చూస్తున్నాం. ఈ 91వ కీర్తన అంతా కూడా మనకు ఒక రక్షణ కవచంగా, ఒక కేడయంగా ఉన్నట్టు గమనిస్తున్నాం. ప్రతి ఉదయము మనం దీన్ని చదివి దేవుని మహిమపరుస్తూ ఉంటాము. ఎవరికైనా ఎలాంటి భయమైనా కలిగినప్పుడు, లేదా ఎలాంటి ఇరుకైనా ఇబ్బంది అయినా కలిగి మనస్సు బాధగా ఉన్నప్పుడు ఈ కీర్తన మనం పలుమార్లు చెప్పుకొని ప్రార్థించినట్లయితే దేవుడు మనకు ధైర్యం కలుగు చేస్తాడు. ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మోయాబీయులైనటువంటి రూతు తన అత్తను వెంబడిస్తుంది. ఆమె తిరిగి వెళ్ళమన్నప్పుడు ఆమె ఖచ్చితంగా చెప్తుంది అత్తతో, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు మృతి నొందిన చోటే నేను మృతి పొందుతాను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు నన్ను విడిచిపెట్టమనియు వెళ్ళిపోమని చెప్పవద్దు అని చెప్తూ ఆమెని వెంబడిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరణం తప్ప మరేది మన ఇద్దరిని వేరు చేయటానికి వీల్లేదు అని చెప్తూ ఖచ్చితమైన తీర్మానంతో ఆమె నయోమితో బెత్లెహేము చేరుకుంటున్నట్టుగా చూస్తున్నాం. ఆమె బెత్లెహేము చేరుకున్న తర్వాత ఖాళీగా కూర్చోకుండా పరిగా ఏరుకొన్నట్టుగా పొలంలోనికి వెళ్ళింది. ఆమె వెళ్ళటము మరి బెత్లెహేమీయుడైన బోయేజు పొలంలోనికి వెళ్ళింది. అక్కడ ఆమె పరిగా ఏరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. బోయేజు ఆమెను చూసి, నా కుమారి, వేరే పొలంలోనికి పోవద్దు, ఇక్కడే ఏరుకో, నా పనికెత్తుల దగ్గరే నువ్వు ఉండు అని ప్రేమగా ఆమెతో మాట్లాడినట్టు చూస్తున్నాం. అప్పుడు ఆమె అడుగుతుంది, ఏమి చూసి నువ్వు నాతో ఎంత ప్రేమగా నువ్వు మాట్లాడుతున్నావు, నా పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నావు అని అడిగితే, నువ్వు మీ అత్తకు చేసినదందయు మేము విన్నాము, నువ్వు నీ స్వజనులను విడిచిపెట్టి మీ వృద్ధురాలైన నీ అత్తతో కూడా వచ్చినందుకు నువ్వు చేసిన మేలను గురించి మేము విన్నాము కనుక దేవుడు కూడా నీకు సహాయం చేస్తాడు అని చెప్తున్నాడు. అంత మటుకే కాదు, రూతు గ్రంథం 2వ వాక్యంలో చెప్తున్నాడు, ఇశ్రాయేలీలో దేవుడని యెహోవా రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉండుటకు నువ్వు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆమెకు ఉత్తరం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఈ లోకంలో ఉంటున్నాం. ఎప్పుడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెక్కల నీడలోకి వస్తాం, లేదా ఆయన ఆశ్రయిస్తామో, ఆయనలోనికి మనం వస్తామో, మన ప్రతి అవసరతలు ఆయనకి తెలుసు. ఆయన మనం అడక్కపోయినా అడక్కమునిపై ఎన్నో కార్యాలు మనకు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మన భవిష్యత్తు ఎలాగుంటుందో మనకైతే తెలియదు, కానీ మన ప్రభుకు తెలుసు. అందుకని ముందు ప్రణాళిక చొప్పున మన జీవితాల్లో ఎన్నో ప్రణాళికలు ఆయన వేస్తూ మన ముందుకు తీసుకొస్తాడు. మనకు తెలియదు కనుక మనం బాధపడుతూ ఉంటాం, ఎందుకు ఇట్లా జరిగింది, ఏంది ఇట్లా జరుగుతుందని. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయనకు సమస్తం తెలుసు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలా, ఎలా జీవించాలి, మన గురి దేవుని ఎదుకే అయి ఉండాలి. అది వరకే మనం అలా గురి పెట్టుకొని ముందుకు సాగినప్పుడు ఆయనే చేయబెట్టి మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. మోయాబీయులైనటువంటి రూతును మీరు ప్రేమించి క్షేమకరమైన ప్రదేశంలోనికి నీతి సూర్యుని రెక్కల నీళ్ళలోకి నువ్వు తీసుకొచ్చినందుకు స్తోత్రం.
మేము కూడా నిన్ను ప్రేమించి నేను చాటున నీ నీడలో మా జీవితాలు కూడా గడుపుకొనటకు మాకును సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.